కథ మిథునం. రచయిత ఎస్విఎస్ కిషోర్ గారు. టైం 10 అవుతోంది. కోర్టుకు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్. ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్లా ఉందే అంటూ ఆన్సర్ చేశాడు. ఫోన్లో అటు నుంచి ఓ వ్యక్తి చెప్తున్నాడు. సార్, నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్ కావాలి. ఎన్ని గంటలకు రమ్మంటారు? 7 గంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. కృష్ణమోహన్ 35 ఏళ్ల పాటు బ్యాంకులో పనిచేశాడు. 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తనకిష్టమైన లీగల్ ప్రొఫెషన్లోకి మారాడు. 60 ఏళ్లకి 2 ఏళ్ల దూరంలో ఉన్న హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు యాక్టివ్గా. 10 ఏళ్ల క్రితం బ్యాంకులో పనిచేసేటప్పుడు అతను చదివిన లా అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకుకు బాయ్ చెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు. తన 2 కూతుళ్ళు అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా భార్య ఉండగానే 2కి పెళ్లిళ్ళు చేశాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. హైదరాబాదులో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసం ఉంటూ క్రింద ఆఫీస్ పెట్టుకున్నాడు. 3 ఏళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, సాంకేతిక నిపుణతతో చకచక అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఈ వయసులో కూడా రాత్రులు బాగానే చదువుతూ, ఆకలింప చేసుకుంటూ, కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు. ఓ 4 జూనియర్స్ కూడా తన దగ్గర పనిచేస్తున్నారు. వారికి కూడా చేతి నిండా పని, వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్. అందుకే అతని వద్ద జూనియర్స్గా చేరేందుకు చాలామంది క్యూలో ఉంటారు. ఇక వంటకి, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు. పెద్ద ఇల్లు కావడంతో ఆఫీస్ వెనుక భాగంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అలా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏ ఆటంకమూ లేకుండా తన వృత్తిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. రోజు కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్ళు సతాయిస్తారు. డాడీ, ఎందుకు అక్కడ అలా ఒంటరిగా? ఇక్కడికి రండి, మాతో ఉండొచ్చు అని. అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్కి. మామగారిని నెత్తిన పెట్టుకుంటారు. మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం. కూతుళ్ళ కంటే కృష్ణమోహన్కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. అమెరికాకి రమ్మని. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్థనని మర్యాదపూర్వకంగా త్రోసిపుచ్చుతాడు. ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్లకు కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్ళు తండ్రికి తెలియకుండా ఇంట్లో ఉండే వంటావిడికి ఫోన్లు చేస్తుంటారు. డాడీ ఎలా ఉన్నాడు అని ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు. రహస్యంగా కూతుళ్లను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నలలో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకొని చక్కగా చదువుకొని మెట్టినింట్లో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్ మేటర్స్ ఇలా అన్ని కేసులు చూడడంలో అన్ని రకాల కేసులు అతని దగ్గరికి వస్తుంటాయి. రోజంతా బాగా బిజీగా ఉంటాడు. అనుకున్నట్లుగా రాత్రి 7 గంటలకు సతీష్ వచ్చాడు. కొత్త క్లయింట్స్ను ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకొని వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత జూనియర్స్కి అప్పచెప్తాడు ఏమేమి చేయాలో చెప్తూ. సతీష్ అతని తమ్ముడు రాఘవ్ని కూడా పరిచయం చేశాడు కృష్ణమోహన్కి. ఎందుకొచ్చారో వివరాలు అడిగాడు కృష్ణమోహన్. సతీష్ చెప్పాడు. 2 ఏళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు. ఆయనకి సంతానం వారిద్దరే కొడుకులు. కోడళ్ళ ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి చెరి సమానం పంచామని వీలునామా రాసి మరీ చనిపోయాడు. అందుచేత వారికి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి ఎక్కువైంది. ఎలాగైనా అత్తగారి దగ్గర నుంచి ఆస్తి తమ చేజిక్కించుకోవాలని. సతీష్, రాఘవ్ చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు. అందుచేత కృష్ణమోహన్ దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని అడిగారు. వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకొని చూశాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ 6 కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి. ఆమె పేరు చూశాడు. సత్యభామ అని ఉంది. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు కృష్ణమోహన్. మాటల్లో అడిగాడు, ఏ ఊరు మీది అని. సతీష్ చెప్పాడు. వారి తండ్రిది విజయవాడ.
తల్లిది కావలి. సతీష్ బ్రతిమలాడుతూ అడిగాడు. ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్, మీరు అడిగిన ఫీజు ఇస్తాము అని. మీ తల్లిగారు మీతోనే ఉంటున్నారా అన్నాడు కృష్ణమోహన్. లేదు సార్, మా భార్యలకు ఆవిడంటే పడదు, అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు ఇద్దరు ఒకే మాటగా. పేపర్స్ మళ్ళీ ఒకమారు చూశాడు కృష్ణమోహన్. ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చెయ్యాలి అన్నారు. అడిగితే ఎంతైనా ఇచ్చేట్లున్నారు ఫీజు. తప్పకుండా చూస్తాను. 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్. వాళ్ళు వెళ్ళిన తర్వాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ 2 దొరికాయి. ఆ రోజు మిగతా క్లయింట్స్తో మాట్లాడి డిన్నర్ చేసేటప్పటికి 10 దాటింది. కూతుళ్లతో అల్లులతో 1 గంట మాట్లాడి పడుకున్నాడు. పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకొని వచ్చేసరికి 8 అయ్యింది. రోజు 9ంటికి టిఫిన్ చేసి కింద ఆఫీస్లో కూర్చొని 10ంటికే కోర్టుకు బయలుదేరతాడు. వంట మనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది. 8ంటికి టిఫిన్ చేసి డ్రైవర్ని కారు తీయమన్నాడు. పొద్దున్న 8 గంటలకే 2 జూనియర్స్ వస్తారు. వాళ్ళకి డైరెక్ట్గా కోర్టుకు వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు. అడ్రస్ వివరంగా డ్రైవర్కి చెప్పి వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంకి వెళ్ళమని చెప్పాడు. బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవడం కష్టమైంది. అది కూడా చిన్నదిగా, ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికీ అంతగా తెలీదు. ఎలాగోలా కనుక్కొని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ని అడిగాడు సత్యభామ పేరుగల అనే ఆవిడని పిలవమని. వాడికి తన వివరాలు చెప్పాడు. చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉందది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు. అందులో అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిల్చున్నాడు కృష్ణమోహన్. ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చిందామె. దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు కృష్ణమోహన్. ఆమె వస్తూనే నమస్కారం అంది. తను గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్. ఆవిడ తలెత్తి తేరిపారా చూసింది. ఓహ్, మీరా అంది ఆశ్చర్యంగా ఆమె. గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు. లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం అంది. చిన్న హాల్లో ఒక టేబుల్, 2 కుర్చీలు వేయిస్తున్నారు అతిథులు వస్తే కూర్చునేందుకు. ఇద్దరూ కూర్చున్నారు. ఆమెను చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్. కృష్ణమోహన్ వాళ్ళ పూర్వీకులది కావలి. అక్కడే తన బాల్యం నుంచి కాలేజీ చదువు వరకు సాగింది. ఆ రోజు తన స్కూల్ నుంచి రాగానే తమ పక్క పోర్షన్లో ఎవరో అద్దెకు దిగిన వాళ్ళు సామాను దించుతున్నారు. పాతకాలం రోజులవి. కాన్వెంట్ స్కూల్స్ పెద్దగా లేని రోజులు. అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదవాల్సిందే. కృష్ణమోహన్ అప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు. కావలి జిల్లా పరిషత్ హై స్కూల్లో. తండ్రి కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు. కృష్ణమోహన్కి అన్న, చెల్లెలు ఉన్నారు. పెద్ద ఇల్లు కావడంతో ఓనర్ 2 పోర్షన్లుగా చేశాడు. ఒక పోర్షన్లో కృష్ణమోహన్ వాళ్ళు ఉండేవాళ్ళు. పక్క పోర్షన్ 2 నెలల నుంచి ఖాళీగా ఉంది. ఆ రోజే సత్యభామ కుటుంబం అద్దెకు దిగింది. సత్యభామకు 2 అక్కలు. తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో గుమస్తాగా ఉన్నాడు. అదే ఊర్లో వేరే ఇంటి నుంచి ఇక్కడికి మారారు. కృష్ణమోహన్ చెల్లెలు శకుంతల 2వ క్లాస్. సత్యభామ కూడా 2వ క్లాస్లో చేరింది. శకుంతలకి సత్యభామకి బాగా స్నేహం కుదిరింది. శకుంతల కృష్ణమోహన్ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుండేది. మరి నేనేమని పిలవాలి అని అడిగింది సత్యభామ. శకుంతల తమ అన్నయ్యను సత్యభామ ఎక్కడ లాక్కెళ్తుందో అని నువ్వు బావా అని పిలువు అని చెప్పింది. అప్పటి నుంచి సత్యభామ బావా అని పిలుస్తుండేది కృష్ణమోహన్ని. కృష్ణమోహన్ తల్లికెళ్ళి చెప్పాడు బావా అని పిలుస్తోందని. పర్వాలేదులేరా, అది అలానే పిలవాలి నిన్ను అని సర్ది చెప్పింది. దాంతో సమాధానపడ్డాడు. వాళ్ళిద్దరికీ ఏ సహాయం కావాలన్నా కృష్ణమోహన్ చేయాల్సిందే. అది కృష్ణమోహన్ తల్లిగారి ఆర్డర్. తల్లి మాటలంటే కృష్ణమోహన్కి వేదవాక్కు. ఎందుకో ఆమెకి సత్యభామ అంటే అమిత ఇష్టం. అందరికంటే ఆమెను ప్రత్యేకంగా చూసేది. ఆమెకు నచ్చిన విషయాల్లో మొదటిది సత్యభామ అన్న పేరు. రెండోది చలాకీగా అందంగా ఉండేది. పోతపోసిన బొమ్మలా ఉండేది. స్కూల్లో కూడా సత్యభామ అందరిలోకి ప్రత్యేకంగా ఉండేది. చిన్నపిల్ల అయినా అనుకువగా, ఎంతో ఒద్దికగా తన తల్లికి అన్ని పనులు చేసి పెడుతుండేది. అందుకే కృష్ణమోహన్ తల్లికి సత్యభామ అంటే అంత ఇష్టం. ఆ 2 కుటుంబాలు చక్కగా అరమరికలు లేకుండా ఒక్కటిగా ఉండేవాళ్ళు. ఏ పండుగ అయినా, ఫంక్షన్ అయినా అందరూ కలిసిమెలిసి ఆనందించేవాళ్ళు. అలా 2 ఏళ్ళు గడిచాయి. పిల్లలందరూ సరదాగా ఆటలు, కబుర్లు ఒకటేమిటి ఆనందంగా గడిపేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒద్దికగా ఉండేవాళ్ళు.
రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. అనుకోకుండా సత్యభామ వాళ్ళ నాన్నకి వేరే ఊరికి బదిలీ అయింది. ఆ విషయంలో అందరూ ఉదాసీనులయ్యారు. పెద్దలు పిల్లలు విడిపోతున్నందుకు ఎంతో బాధపడ్డారు. ఆ రోజుల్లో ఇప్పటిలా ఫోన్లు, మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు. ఇళ్లలో ఉత్తరాలతో సంగతులు తెలిసేవి. అవి కూడా మెల్లగా వారం 10 రోజులు పట్టేవి చేరేందుకు. కొద్ది కాలం ఇరు కుటుంబాల మధ్య ఉత్తరాల ద్వారా సంగతులు తెలిసేవి. మెల్లమెల్లగా అవి ఆగిపోవడంతో సమాచారాలు కూడా ఆగిపోయాయి. కానీ కృష్ణమోహన్ మనసులో మాత్రం సత్యభామ పేరు, ఆమె రూపం అలా ముద్రించి ఉండిపోయాయి. అందులోనూ 9వ తరగతి చదివేటప్పుడు నంది తిమ్మన గారి పారిజాతాపహరణం అన్న పద్యకావ్యంలో అతనికి సత్యభామ పేరును మరీ మరీ గుర్తు చేసేది. మరలా ఇన్ని రోజులకు ఆమెను చూశాడు. వయసులో వచ్చిన మార్పు తప్ప చిన్నప్పటి పోలికలలో ఏమీ మార్పు కనిపించలేదు. తన తల్లి చిన్నప్పుడు ఆమె గురించి చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఈ పిల్లతోటి అంటుండేది. చిన్న వయసులో ఆ మాటలు తనకు అర్థమయ్యేవి కావు. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే ఆ మాట నిజమని తన మనసుకు తెలుస్తోంది అనుకున్నాడు. అలా తననే చూస్తూ ఏమీ మాట్లాడకపోవడంతో సత్యభామ మెల్లిగా దగ్గి కృష్ణమోహన్ గారు అంది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు కృష్ణమోహన్. పేరు గుర్తుందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఎందుకుండదు, బాల్యం ఎవరికైనా జీవితాంతం గుర్తుంటుంది అంది సత్యభామ. ఎలా ఉన్నారు అని వివరాలు అడిగింది. తన విషయాలన్నీ చెప్పాడు. తెల్ల డ్రెస్సు వేసుకోవడం గమనించి మీరు అడ్వకేట్గా ఉన్నారా అంది. అవును అన్నాడు కృష్ణమోహన్. తన విషయాలు చెప్పింది. డిగ్రీ వరకు చదువుకుంది. 2 అక్కలకు పెళ్లిళ్ళు చేయడంతో ఆస్తులు కర్పూరంలా కరిగిపోయాయి. ఆ బాధలో తండ్రి మంచం పట్టి చనిపోవడంతో తనకు ఎలాగోలా పెళ్లి చేయాలని తల్లి తపన పడి 2 మగపిల్లలున్న గోవిందరావుకిచ్చి చేసింది. ఆ 2 పిల్లలకు తల్లయితే అయ్యింది, కానీ తను మాత్రం తల్లి కాలేకపోయింది. ఎందుకంటే అప్పటికే గోవిందరావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. సవతి తల్లి కావడంతో తను ఎంత ప్రేమ చూపించినా పిల్లలకి మాత్రం ఆమెపై ప్రేమ కలుగలేదు. ఆ దూరం పెద్దయ్యే కొద్దీ ఇంకా పెరిగింది. భర్తకు మాత్రం తనపై అమితమైన ప్రేమ ఉండేది. అందుకే బ్రతికుండగానే ఆస్తి ఆమె పేరుతో వీలునామా రాశాడు. 2 ఏళ్ల క్రితం భర్త హఠాత్ మరణంతో ఆమె ఒంటరయ్యింది. కొడుకులు కోడళ్ళు ఆమెను పట్టించుకోవడం మానేశారు. ఆస్తి కోసం రోజు నానా మాటలు అనేవారు. అది భరించే ఓపిక పోయింది ఆమెకి. అందుకే ఓల్డేజ్ హోమ్లో చేరుస్తామని కొడుకులంటే సరే అని ఒప్పుకుంది. అవన్నీ చెప్పేటప్పుడు చాలా నిర్లిప్తత గోచరించింది. ఆమె మొహంలో ఏదో తెలియని ఒంటరితనం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఆమె కొడుకులు వచ్చి ఆస్తి విషయం గురించి మాట్లాడిన విషయం అంతా చెప్పాడు కృష్ణమోహన్. ఏమి చేయమంటావు అని అడిగాడు కృష్ణమోహన్. నా పేరున ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేయండి, నాకు ఆస్తి అక్కర్లేదు, ఇలా ఎక్కడో ఒక చోట తలదాచుకుంటాను. స్థిరంగా ఆమె నిర్ణయానికి ఒక్క క్షణం నివ్వెరపోయాడు కృష్ణమోహన్. అంతా వాళ్ళకి ఇచ్చేస్తే మరి రేపు వాళ్ళు నీకు ఏ సహాయము చేయకపోతే నీ శేష జీవితం ఎలా గడుస్తుంది అని అడిగాడు. తేరుకొని ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను. నా ఒక్క పొట్ట పోషించుకోవడం అంత కష్టమేమీ కాదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఇంట్లో వంట నుంచి అన్ని పనులు చేసి పెడతాను అంది. అదే నీ నిర్ణయం అంటావు, ఆస్తిలో చిల్లిగవ్వ కూడా నీకు వద్దంటావు అని గుచ్చి అడిగాడు ఒక అడ్వకేట్గా. అవును, నాకు వద్దు, వాళ్ళనే అనుభవించనివ్వండి అంది. ఈ కాలంలో ఏమీ లేకుండా ఈ వయసులో ఒంటరిగా ఎలా బ్రతకగలవు, కొంచెం ఆలోచించు అన్నాడు. పర్వాలేదు, బ్రతకలేని రోజంటూ వస్తే నేనే ఎదురెళ్ళి మృత్యువుని ఆహ్వానిస్తాను అంది. కాసేపు మౌనంగా ఆలోచనలో ఉండిపోయాడు కృష్ణమోహన్. మీరంతగా ఆలోచించకండి నా గురించి, కొన్ని బ్రతుకులంతే, అలా రాలిపోవాల్సిందే అంది. మా ఇంట్లోనే నువ్వు అడిగిన పోస్ట్ ఉంది అన్నాడు కృష్ణమోహన్. వచ్చి చేస్తావా అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అడిగాడు ఆమెని. ఓ, నేను చేస్తాను, నాకు ఇప్పించండి అంది. ఎక్కడ ఆ పోస్ట్ పోతుందో అన్న బెంగతో. మరి ఎప్పుడు చేరతావు అన్నాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే, ఇప్పుడు నాతో వచ్చేయగలవా అని అడిగాడు. ఓ, తప్పకుండా అంది. మరి నీ పిల్లల పర్మిషన్ అక్కర్లేదా అన్నాడు. వాళ్ళు ఇక్కడ నన్ను చేర్పించేటప్పుడు చెప్పారు, వాళ్ళని ఎప్పుడూ విసిగించొద్దని. ఏదన్నా అవసరం ఉంటే ఆశ్రమం మేనేజర్ వాళ్ళతో మాట్లాడతాడు నా తరపున అని చెప్పారు. వాళ్ళకి నన్ను చూడడం, నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదు అంది బాధగా. సరే, నీ బట్టలు అవి తెచ్చుకో, నాతో వెళదాం మా ఇంటికి అన్నాడు. ఈలోపు ఆశ్రమం మేనేజర్ వచ్చాడు. అతనితో చెప్పింది సత్యభామ, తను ఖాళీ చేస్తున్నానని. అతను నివ్వెరపోయాడు. మీ వాళ్ళు 3 నెలలు డబ్బు కట్టాలి మీరున్నందుకు, అడుగుతుంటే ఇంకా కట్టకుండా జాప్యం చేస్తున్నారు అని కోప్పడ్డాడు. మాట్లాడుతూనే సతీష్కి ఫోన్ చేశాడు మేనేజర్. మీ మదరు వెళ్తానంటున్నారు.
బాకీ డబ్బులు కట్టండి అర్జెంటుగా అని. ఇంతలో సతీష్ సత్యభామకు ఫోన్ చేశాడు. ఎక్కడ వెళ్తున్నావమ్మా అని. కృష్ణమోహన్ సైగ చేశాడు తన పేరు చెప్పొద్దని. తెలిసిన వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా కుదిరింది అని చెప్పింది పేరు చెప్పకుండా. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పింది. సరే అని సతీష్ ఫోన్ పెట్టేశాడు. కృష్ణమోహన్ అడిగాడు మేనేజర్ని ఎంత డబ్బులు బాకీ ఉన్నారు అని. 10,000 అని చెప్పాడు. అతను జేబులోంచి డబ్బులు తీసి మేనేజర్ చేతిలో పెట్టాడు. అయ్యో మీరెందుకు ఇవ్వడం అంది సత్యభామ నొచ్చుకుంటూ. పర్వాలేదులే నీ జీతంలో కట్ చేస్తాను నెల అని చెప్పాడు. రూమ్లోకి వెళ్ళి తన సూట్ కేసుతో వచ్చింది. ఈలోపు డ్రైవర్ వచ్చాడు. ఆమె చేతి నుంచి సూట్ కేసు తీసుకున్నాడు. సత్యభామని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు కృష్ణమోహన్. అప్పటికే టైం 11 దాటింది. ఫోన్ చేసి జూనియర్స్కి చెప్పాడు ఇవాళ కోర్టుకి రావడం లేదని. వాళ్ళని మేనేజ్ చేయమని చెప్పాడు. అంత ఇంపార్టెంట్ కేసెస్ కూడా లేవులే అని సమాధానపడ్డాడు. సామాన్యంగా కోర్టుకు వెళ్ళడం మానడు కృష్ణమోహన్. ఇంటికెళ్ళగానే వంట మనిషిని పిలిచి సత్యభామని గెస్ట్ రూమ్లో ఉండేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పాడు. తను కింద ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు. తరువాతి భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.